మనందరి ట్రేడింగ్ కెరియర్ లో ఒక కామన్ మిస్టేక్ ఉంది. అదే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఒక స్టాక్ 5% పెరగగానే మనలో ఏదో తెలియని టెన్షన్ మొదలవుతుంది. అమ్మో ర్యాలీ మిస్ అయిపోతున్నానని కంగారు పడి టాప్ దగ్గర బై చేస్తాం. కానీ వెంటనే రెడ్ క్యాండిల్స్ రాగానే ఓ మార్కెట్ క్రాష్ అయిపోతుందని భయపడి ఎగ్జిట్ అయిపోయి లాస్ బుక్ చేసుకుంటాం. మీరు కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు 5 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయిన రైజింగ్ 3 మెథడ్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ 3 క్యాండిల్స్ కూడా ఫస్ట్ క్యాండిల్ బాడీ రేంజ్ లోనే లోయర్ స్లోస్ మేక్ చేసుకుంటూ వెళ్ళాలండి. లాస్ట్ అండ్ ఫిఫ్త్ క్యాండిల్, ఈ క్యాండిల్ ఏంటంటే ఈ 4 క్యాండిల్స్ యొక్క హై ఏదైతే ఉందో ఈ హై బ్రేక్ చేసి టువర్డ్స్ అబౌవ్ క్లోజ్ అవ్వాలి. ఇలా కనుక ఫామ్ అయినట్టయితే దీన్ని 3 రైజింగ్ మెథడ్ అంటారు. ఈ 3 రైజింగ్ మెథడ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఏదైతే సాలిడ్ గ్రీన్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ తీసుకుంటున్నామో ఆ ఎంట్రీ తర్వాత ఫామ్ అయిన సిరీస్ ఆఫ్ రెడ్ క్యాండిల్స్ చూసి మనం ఎగ్జిట్ అవుతున్నాం కదండి. ఇక్కడే మెయిన్ లాజిక్ ఉంది. ఆ రెడ్ క్యాండిల్స్ చూసి మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి ఈ క్యాండిల్ రేంజ్ లోనే ఫామ్ అవుతున్నాయి కాబట్టి మేబీ 3 రైజింగ్ మెథడ్ కూడా ఫామ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం కాషన్ గా ఉండాలంటే ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ కన్నా బిలో కనుక క్యాండిల్స్ క్లోజ్ అయిపోతే అప్పుడు ఈ 3 రైజింగ్ మెథడ్ ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి అప్పుడు మనం డెఫినెట్ గా కాషన్ గా ఉండాలండి. ఇప్పుడు ఈ క్యాండిల్ సైకాలజీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది అంటే బయ్యర్స్ ఫుల్ కంట్రోల్ లో ఉన్నారని అర్థం. తర్వాత వచ్చిన 3 స్మాల్ రెడ్ క్యాండిల్స్ ఫస్ట్ క్యాండిల్ రేంజ్ లో ఉన్నాయి అంటే సెల్లర్స్ ప్రైస్ కిందకి తీసుకెళ్దామని ట్రై చేశారు కానీ బ్రేక్ చేయలేక సేమ్ రేంజ్ లోనే ఉన్నారని అర్థం. ఎప్పుడైతే ఫిఫ్త్ క్యాండిల్ ఈ కంప్లీట్ క్యాండిల్స్ యొక్క హై బ్రేక్ చేస్తుందో అక్కడ మళ్ళీ అది బయ్యర్ స్ట్రెంత్ ని చూపిస్తుందండి. అంటే ప్రీవియస్ గా 3 క్యాండిల్స్ లో ఏదైతే సెల్లర్స్ ప్రైస్ ని టువర్డ్స్ డౌన్ సైడ్ తీసుకెళ్దాం ట్రై చేశారో వాళ్ళు సక్సీడ్ అవ్వలేక బయ్యర్స్ ఇక్కడ యాక్టివేట్ అయ్యి ఈ క్యాండిల్ ఫామ్ అవడం జరిగింది. సో ఫిఫ్త్ క్యాండిల్ లోనే గేమ్ అంతా చేంజ్ అయింది. మీరు అబ్జర్వ్ చేశారా? ఇలాంటివి ఎన్నో ప్యాటర్న్స్ ఇంకా అప్కమింగ్ గా మనం డిస్కస్ చేయబోతున్నాం అండి. మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూడడానికి ట్రై చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కాదు. ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్ గానే చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.